బైబిల్లో సువార్త పుస్తకాలు 4 పుస్తకాలు ఏంటంటే చెప్పండి ఒకసారి. 4 సువార్త పుస్తకాలు: మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు, సువార్త అంటే క్రీస్తును గురించినటువంటి వార్త. ఆయన పుట్టుక, తర్వాత ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క జీవిత చరిత్ర. ఇది సువార్త. కాబట్టి నలుగురు అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు 4 రకాలుగా ప్రభువును చూపించారు. నలుగురు 4 రకాలుగా ఒక వ్యక్తిని అంటే క్రీస్తునే 4 రకాలుగా కనపరిచారు. మత్తయి గారేమో యూదులకు రాశాడు. యూదులకు ధర్మశాస్త్రం ఉంది. ఆ యూదులకు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు. ఎవరంటే అబ్రహాము, దావీదు. ఎవరు చెప్పండి? అబ్రహాము, దావీదు. వీళ్ళిద్దరు కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. అందుకోసమే మత్తయి గారు యూదులకు రాశాడు. కాబట్టి ఆ సువార్త ఆరంభంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆరంభంలో ఎలా రాసుకుంటూ వచ్చాడు అంటే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాశాడు. ఎలాగునా? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైనా, అంటే యూదులకు ఎవరంటే ఎక్కువ నచ్చుతారో, ఎవరు ప్రాముఖ్యమైన వాళ్ళో వాళ్ళని హైలైట్ చేస్తూ, ఈ యేసుక్రీస్తు కూడా వాళ్ళకు సంబంధించిన వాడే, ఆ వంశావళిలోనే పుట్టాడు అని వంశావళి పేర్లన్నీ అబ్రహాము దగ్గర నుండి రాసుకుంటూ వచ్చాడు. సో యూదులకు మత్తయి గారు సువార్త రాశాడు. తర్వాత పరలోక సంబంధమైన ఉపమానాలు ఎక్కువగా రాశాడు. పరలోక సంబంధమైనటువంటి పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు యేసయ్య ఏదైతే చెప్పారో వాటి గురించి ఎక్కువగా రాసుకుంటూ వచ్చారు. ఇక తర్వాత మార్కు గారు, క్షమించండి, మత్తయి గారు యేసుక్రీస్తును ఒక రాజుగా వర్ణించాడు. ఈయన ఒక రాజు అని చెప్పి వర్ణించుకుంటూ వచ్చాడు. ఇక 2వ సువార్త మార్కు గారు రాసినటువంటి సువార్త, ఈయనకు క్రీస్తు గురించి పెద్దగా ఏం తెలియదు, కానీ పేతురు గారి దగ్గర విన్నాడు ఎక్కువగా. పేతురు గారి దగ్గర విని ఆయన దగ్గర నేర్చుకొని తెలిసినటువంటి విషయాలు కొన్ని ఆయన రాయటం జరిగింది. మార్కు గారు ఎవరు అంటే, ఈయన తల్లి పేరు ఏమిటి అంటే మరియా. మరియాలు చాలామంది ఉన్నారు బైబిల్లో. యోసేపు కానీ, యాకోబులు కానీ, మరియాలు కానీ, ఆ పేరు కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మార్కు గారి యొక్క తల్లి పేరు కూడా ఏమిటి అంటే మరియా. ఈమె క్షమించండి, మార్కు గారి యొక్క చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఆమె విధవరాలుగా ఆ కొడుకును పెంచుకుంటూ ఉంది. ఈ కుమారుడు మార్కు గారు ఆయన పెద్ద అయిన తర్వాత ప్రభువుని అంగీకరించి పౌలు గారితోనూ, తర్వాత పేతురు గారితోనూ, బర్నబాతోనూ ఆయన పరిచర్యలో పాల్గొన్నట్లుగా మనం చూస్తాం. బర్నబా గారికి ఈయన సమీప బంధువు. ఎవరు? మార్కు గారు బర్నబా గారికి సమీప బంధువు అని లేఖన భాగంలో మనం చూస్తాం. సరే, కొన్ని సందర్భాల్లో పౌలు గారికి, మార్కు గారికి కొంచెం ఇది పరిచర్య విషయంలో కొన్ని తేడాలు వచ్చినప్పుడు మార్కు గారిని తీసుకెళ్ళడానికి పౌలు గారు ఒప్పుకోలేదు. బర్నబా గారికి సమీప బంధువు కాబట్టి లేదు ఆయన తీసుకెళ్ళాలి అంటే పౌలు గారు ఒప్పుకోలేదు. సో ఆ కారణాన్ని బట్టి పౌలేమో శీలాన్ని తీసుకొని ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ తర్వాత ఈయన గారేమో మన మార్కు గారిని తీసుకొని ఆయన వేరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. తర్వాత మరలా పౌలు గారు చివరిలో మార్కు గారిని పొగుడుతూ ఆయన ఉత్తరం రాసినట్లుగా కూడా మనం చూస్తాం. సరే, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఈ మార్కు గారి తల్లి పేరు మరియా అని చెప్పాను కదా. యెరూషలేములో సంఘం అందరూ కూడా వీళ్ళింట్లోనే కూడుకుంటారు. ఎవరింట్లో? మార్కు గారి ఇంట్లో కూడుకుంటారు. మీకు గుర్తుందా? పేతురు గారు జైల్లో వేయబడినప్పుడు సంఘం అందరూ కూడా అత్యాసక్తితో పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ తర్వాత పేతురు గారిని జైల్లో నుండి దేవుడు విడిపిస్తే ఆయన బయట వచ్చి తలుపు తడుతున్నాడు కదా. ఒక చిన్నది వెళ్ళి ఆ స్వరాన్ని విని పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టి, ఇక మన అయ్యగారు బయట ఉన్నారని చెప్పారు చూసారా, ఆ ఇల్లే మార్కు గారి యొక్క ఇల్లు. ఆ ఇంట్లో కూడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అది అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు చదువుకుంటే 12వ అధ్యాయంలో 12వ వచనముల నుండి 17వ వచనం వరకు మీరు చదువుకుంటే ఆ విషయాలు రాయబడ్డాయి. అంటే మీకు పుస్తకాన్ని గురించి ఒక ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షన్ మీకు ఇస్తున్నాను. తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. అపోస్తుల కార్యముల గ్రంథములో 12వ అధ్యాయములో 12వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాన్, జాన్ మార్క్ అంటారు. అంటే మార్కు గారి యొక్క మరొక మారు పేరు ఏమిటంటే
యోహాను. రైట్. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయుచుండిరి. రైట్. ఇప్పుడు పేతురు గారి కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, ఎవరి ఇల్లు అది? ఈ మార్కు సువార్త రాశాడు చూసారా, ఆ మార్కు గారి యొక్క ఇల్లు. ఆ ఇంటిలోనే వారు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక తర్వాత పేతురు గారి దగ్గర నుండి అనేకమైన విషయాలు ఆయన నేర్చుకున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయములో 13వ వచనంలో మీరు చూస్తే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. చదవనక్కర్లేదు, కానీ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక యేసయ్య చేసినటువంటి కార్యాల గురించి ఎక్కువ రాశాడు ఈయన. ఏది? అద్భుతాల గురించి. యేసయ్య అది చేశాడు, యేసయ్య ఈ కార్యం చేశారు అని అద్భుతాల గురించి. హమ్మింగ్ వస్తున్నాను. రైట్. యేసయ్య చేసినటువంటి అద్భుతాల గురించి మార్కు గారు ఎక్కువగా రాసుకుంటూ వచ్చాడు. మరి యేసయ్య చెప్పిన ఉపమానాలు ఎన్ని రాశాడు అంటే 4 రాశాడు. ఎన్ని? మత్తయ్య గారు చాలా రాశాడు. ఇది పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు ఇట్లాంటివి. లూకా గారు కూడా చాలా రాశాడు. తప్పిపోయిన కుమారుడు కానీ, పోగొట్టుకున్న నాణ్యం కానీ, ఇట్లాంటి ఉపమానాలు. అట్లాంటివి మార్కు గారు ఎన్ని రాశాడు అంటే యేసయ్య చెప్పిన వాక్యం, ఉపదేశాలు, ఒక మాట చెప్పాలి అంటే యేసయ్య ఉపదేశాలు 4 రాశాడు. కానీ యేసయ్య చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో 18 రాశాడు ఆయన. ఎవరు? మార్కు గారు. మార్కు సువార్త ఆరంభంలో మీరు చూస్తే వంశావళి మనకు కనబడదు. ఎక్కడ? మార్కు సువార్తలో. ఎందుకంటే ఈయనేమో రోమియులకు రాశాడండి. రోమియులు ఎవరు అంటే అన్యులు. వారికి ధర్మశాస్త్రం గురించి తెలియదు, అబ్రహాం గురించి తెలియదు, దావీదు గురించి తెలియదు. కాబట్టి ఈ వంశావళులు ఇవన్నీ కూడా రోమియులకు అక్కర్లేదు. షార్ట్కట్లో ఏం చేశాడు అంటే ఒక చిన్న సువార్త ఆ రోమియులకు ఆయనకు తెలిసినంతగా ఆ రోమియులకు ఏం చేశాడు అంటే రాశాడు. అద్భుతాల గురించి ఎక్కువగా ఎందుకు రాశాడు అంటే రోమియులు ఆధిపత్యం కొరకు చూస్తారు. అంటే ఏంటి? రోమా సైనికులు అప్పుడు ప్రభుత్వం పరిపాలన చేస్తుంది కదా, మేమే పైనున్న వారము, మేమే అన్నీ చేయగలము, సర్వశక్తివంతమైనటువంటి మా రాజ్యం మా ప్రభుత్వం అనేటువంటి ఒక గర్వం, ఒక అహంకారంతో ఉండేవాళ్ళు. కాబట్టి మీరు కాదురా, సర్వాధికారం కలిగిన వాడు ఈయన, చనిపోయిన వారిని లేపగలిగిన వాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేయగలిగిన వాడు, గుడ్డి వారికి చూపునిచ్చినటువంటి వాడు, కాబట్టి మీకంటే కూడా ఈయన సర్వశక్తిమంతుడు అని తెలియడానికి కొన్ని అద్భుతాలు ఎక్కువగా మార్కు గారు రాసుకుంటూ వచ్చాడు. మీకు అర్థమవుతుందా? లూకా గారు ఎవరికి రాశాడు అంటే అన్యులకు రాశాడు. ఆయన అన్యుడే. లూకా గారు యూదుడు కాదు. మీకు అర్థమైందా? లూకా గారు యూదుడు కాదు, ఆయన ఒక అన్యుడు. ఈయన అన్యుడు, అన్యులకు రాశాడు. కాబట్టి ఈయన ఇంకా డీటెయిల్గా యేసయ్య గురించి రాశాడు. మత్తయ్య గారు ఎక్కడి నుంచి రాశాడు? వంశావళి అబ్రహాం దగ్గర నుంచి. లూకా గారు ఎక్కడి నుంచి రాశాడో తెలుసా? ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడి నుండి? ఆదాము దగ్గర నుండి. మత్తయ్య గారేమో యేసుక్రీస్తు తండ్రి అయిన శరీరధారి, తండ్రి అయినటువంటి యోసేపు వంశావళి రాస్తే, లూకా గారేమో యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ గారి వంశావళిని ఆయన రాసుకుంటూ వచ్చాడు. మీకు అర్థమైందా? రైట్. ఈ 3 సువార్తలకు భిన్నమైన సువార్త ఏమిటంటే యోహాను సువార్త. ఆయన కొంచెం ముసలోడైన తర్వాత రాశాడు ఆయన యోహాను సువార్త. ఈ 3 సువార్తల్లో లేని విషయాలు ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఎవరు? యోహాను సువార్తలో ఉన్న విషయాలు ఏవి కూడా మిగతా 3 సువార్తలు మనకు కనబడవు. మీకు అర్థమైందా? యేసయ్య చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నీటిని ద్రాక్షారసంగా మార్చడం. మిగతా సువార్తలు కనబడుద్దా అంటే అది కనబడదు. రాసింది తక్కువే, కానీ చాలా మంచి విషయాలు యోహాను గారు రాసుకుంటూ వచ్చాడు. ఈయనేం చెప్పదలుచుకున్నాడు అంటే మత్తయ్య గారేమో యేసయ్యను రాజుగా చూపించాడు, మార్కు గారేమో యేసుక్రీస్తును ఆయన దేవుడే కానీ ఒక సేవకుడిగా వచ్చాడు. రాజు అంటే రాజసం చూపించడం కాదురా, సేవ చేయాలి అన్నట్లుగా రోమియులకు మార్కు గారు యేసుక్రీస్తును సేవకుడిగా చూపిస్తే, లూకా గారేమో ఆయన దేవుడే కానీ కంప్లీట్గా ఆయన మనిషి అయ్యాడు, ఆయన మనుష్య కుమారుడు అని లూకా గారు రాసుకుంటూ వచ్చాడు. యోహాను గారేమో ఆయన మనిషిగా ఉన్నాడు అని ఆయన ఒక బలహీనుడిగా చూస్తున్నారా, ఆయన దేవుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చి నివసించెను అని యోహాను గారు దేవుని కుమారుడుగా యేసుక్రీస్తును కనపరిచారు. కాబట్టి 4 సువార్తల్లో 4 రకాలుగా యేసుక్రీస్తును కనపరచడం జరిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు మార్కు సువార్తలోనికి వద్దాం. మార్కు సువార్త ఆరంభాన్ని మనం చూస్తే ఎలా ఆరంభించాడు చూడండి ఒకసారి. 1వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాట,
దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. డైరెక్ట్గా ఆయన అటాక్ చేశాడు అంతే. అంటే ఎట్లా ఆరంభించాడు అంటే, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రారంభము. అంటే ఒక అన్యునికి కావలసిందేంటి? ఒక వ్యక్తి మారు మనసు అనుభవంలోనికి నడిపించబడడానికి, లేదా దేవుని నమ్మడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఒక వ్యక్తికి కావలసింది ఏమిటాయంటే, మానవుని యొక్క జీవిత సాక్ష్యాలు కాదు. అవి వింటే ఒకవేళ ఉద్రేకం వస్తుందేమో, కానీ వాళ్ళలాగా నువ్వేం మారిపో. భక్త సింగ్ గారు ఎంతసేపు ప్రార్థన చేశారు, ఫలానా ఆయన ఇన్ని గంటలు ప్రార్థన చేశాడు, ఇంకొక ఆయన ప్రార్థన చేస్తే మోకాళ్ళన్నీ కూడా ఇలా వేస్తే గుంటలు పడ్డాయి, అవి వినడానికి ఒకవేళ ఉంటాయి, ఉద్రేకం వస్తుందేమో తప్ప నువ్వు పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందడానికి అవి పనికిరావు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి, ఒక వ్యక్తి పశ్చాత్తాపడడానికి, ఒక వ్యక్తి దేవుని వల్లే బ్రతకడానికి ఎవరి జీవిత చరిత్ర మనిషికి కావాలి అంటే, యేసు క్రీస్తు యొక్క సువార్త ఒక వ్యక్తిని బ్రతికింపజేస్తుంది, ఒక వ్యక్తిని దేవుని వల్లే మార్చివేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తికి కావాల్సిందేంటి? ఏం కావాలి? డైరెక్ట్గా చెప్పాడంటే యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రారంభం. ఈరోజు ప్రసంగాలు చేస్తే సగం సోదేళ్ళదే ఉంటుందండి. ఒక సేవకుడు నిలబడి ప్రసంగం చేస్తే ఈయన ఫ్యామిలీ గురించి, ఈయన ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో, ఏమేమి చేశాడో, దాదాపుగా సగానికి పైగా ఈయన గురించి చెప్పుకోవడం సరిపోద్ది. ఒక సేవకుడు వాక్యాన్ని బోధిస్తే సేవకుడు హైలైట్ కాకూడదు. ఒక సేవకుడు సువార్తను ప్రకటిస్తే ఆయన కుటుంబం హైలైట్ కాకూడదు. ఒక సేవకుడు సువార్తను ప్రకటిస్తే ఆయన జీవిత చరిత్ర, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది హైలైట్ కాకూడదు. ఒక సేవకుడు క్రీస్తును మాత్రమే హైలైట్ చేయాలి, క్రీస్తును మాత్రమే కనపరచాలి. ఎత్తబడినటువంటి ఆ మందసాన్ని యాజకులు ఏదైతే పైకెత్తారో దూరం నుండి ఎవరు చూడాలి అంటే ప్రజలు చూడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ప్రజలు మందసాన్ని చూచున్నట్లుగా యాజకులు ఏమెత్తాలట? మందసాన్ని పైకెత్తాలి. ఇప్పుడు ప్రజలు ఎవరిని చూడాలి? మందసాన్ని పైకెత్తట్లా. ఇప్పుడు వాళ్ళ పరిచర్య, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి ఇది అక్కర్లా ప్రజలకు. చాలామంది అంటూ ఉంటారు, నేను ఫలానా దేశంలో ఉన్నప్పుడు, లేకపోతే నేను ఫలానా ప్రాంతంలో ఉన్నప్పుడు. ఇవన్నీ ప్రజలకు అక్కర్లేదు. క్రీస్తును పరిచయం చేయండి, ఆయన జీవిత సాక్ష్యాన్ని పరిచయం చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తికి కావాల్సింది ఇదే. మార్కును చూసి నేర్చుకోండి. ఆయన స్టార్టింగ్లోనే ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. రైట్. యేసుక్రీస్తు అనే పదమును చూసారా? ఈ పదమే చాలామంది క్రైస్తవులకు అర్థం కాల. చాలామంది ఏమంటారు అంటే, బాప్తిసం పొందగానే నేను రక్షణ పొందాను అంటారు. లేదా ఎవరైనా బాప్తిసం పొందకపోతే వాళ్ళని ఏమంటారు అంటే, రక్షణ పొందావా అని అడుగుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది రక్షణ పొందారు? చేయి పైకి ఎత్తండి ఒకసారి. పూర్తిగా 50-50 వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చేతులు దించండి. రైట్, మంచిది. మీరు దేని నుంచి రక్షణ పొందారు? పొందామన్నారుగా. అందరు చేతులు ఎత్తారు రక్షణ పొందామని. దేని నుంచి మీరు రక్షణ పొందారు? అమ్మా, కొంతమంది ఏమంటారు, మేము నరకం నుంచి రక్షణ పొందాము అంట. అసలు దేవుడు ఒక వ్యక్తిని నరకం నుంచి లాగడమో, లేకపోతే ఒక వ్యక్తిని నరకంలో త్రోయడమో దేవుడు ఎప్పుడు చేయడండి. నీ అంతటకు నువ్వుగా నరకాన్ని ఎంచుకుంటున్నావు అంతే తప్ప, దేవుడు ఒక వ్యక్తిని నరకంలోనికి ఆయన త్రోయడు. స్వేచ్ఛ ఇచ్చాడు. నీకేం కావాలో కోరుకోరా అని చెప్పాడు అంతే. నరకం ఎవరి కోసం చేశాడో? పడిపోయిన దూతలు ఎవరైతే ఉన్నారో, లూసిఫర్ దేవదూత సాతానుగా మార్చబడ్డాడు కదా, వాడి కోసం, వాడి అనుచరులు దేవదూతలు, పడిపోయినటువంటి దేవదూతల కోసం దేవుడు నరకాన్ని చేశాడే తప్ప మనుషుల కొరకు దేవుడు నరకాన్ని ఆయన చేయలేదు. కాబట్టి దేవుడు ఎవరిని కూడా నరకానికి త్రోయడో. నీ అంతటికి నీవుగానే నరకానికి వెళ్తూ ఉన్నావు. మరి దేని నుంచి రక్షణ పొందావు? యేసు అనగా అర్థం ఏమిటంటే, తన ప్రజలను వారి పాపము నుండి రక్షించువాడు. అంటే రక్షణ పొందావు అంటే అర్థం ఏంటి? పాపము నుండి విడిపించబడ్డావు అని అర్థం. దేని నుండి చెప్పాలి గట్టిగా? పాపము నుండి నీవు విడిపించబడ్డావు. మరి ఇప్పుడు రక్షణ పొందావు అని చెప్పావు కదా, నువ్వు ఏ పాపం నుండి రక్షణ పొందావు? ఏమంటావు మిమ్మల్ని? వ్యభిచారం అనబడిన పాపం కావచ్చు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కావచ్చు, అది దొంగతనమైన, అబద్ధమైన, పాప సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి నేను రక్షణ పొందాను అని చెప్పగలవా? అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా.
యేసు అనే పదం దగ్గర ఆగిపోయాం మనం. యేసు క్రీస్తు. యేసును ఏమని నమ్మాలి మనం? యేసు ఎవరు, క్రీస్తు ఎవరు? యోహాను అదే రాశాడు. యేసును క్రీస్తు అని నమ్మాలి అన్నాడు. క్రీస్తు అంటే ఎవరు? ఆయన దేవుడయ్యుండి అభిషేకించబడి ఈ భూమి మీదకి ఒక మనిషిగా పంపబడ్డాడు అని ఎవరైతే నమ్ముతారో వారు నిత్య జీవం కలిగిన వారు అని చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఏం రాశాడు ఆయన సువార్త అంటే 4 సువార్తల్లో కూడా ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి చెప్పినటువంటి బోధల గురించి రాయబడ్డాయి. ఎవరు చెప్పగలరా? ఆ వ్యక్తి ఆరంభంలోనే ఉంటుందండి. ఆ వ్యక్తి గురించి యేసయ్య పుట్టడానికి ఒక 6 నెలల ముందు పుట్టాడు. అంటే కొంచెం మనకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, అంతేనా? యేసయ్య పుట్టడానికి ఒక 6 నెలల ముందు పుట్టాడు. ఎవరైనా? బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఎందుకు పుట్టాడు 6 నెలల ముందు అంటే క్రీస్తుకు మార్గమును సరళము చేయడానికి. ఇదిగో పాత నిబంధన భక్తులు ఎవరి గురించి అయితే చెప్పారో, పాత నిబంధన ప్రవచనాలు ఎవరి గురించి అయితే ఉన్నాయో, ఇదిగో ఈయనే అని చెప్పడానికి, యేసయ్యకు ముందుగా మార్గమును సరళము చేయడానికి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను పుట్టాడు. ఆయన ప్రసంగాలు మీరు చూస్తే కుండబద్దలు కొట్టినట్లుగా బోధించేవాడు. ఆయన దేవుని దృష్టిలో గొప్పవాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ఆయన గురించి ఆల్రెడీ మీకు చెప్పా మత్తయి శుభవార్త ధ్యానాల్లో, మళ్ళీ ఆయన గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన 4 సువార్తల్లో కూడా ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి లేదా ఆయన మాటల్లో ఉన్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోనో అగ్నిలోనో మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అన్ని సువార్తల్లో కూడా ఈ మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి మార్కు శుభవార్తలో 1వ అధ్యాయం. మీకు ఇందాక చెప్పా ఒక్కొక్క వచనాన్ని వివరించను, ఎందుకంటే ఆల్రెడీ మన మత్తయి సువార్తలో అవన్నీ కూడా వివరించుకుంటూ వచ్చాము. 1వ అధ్యాయములో 7వ వచనముల నుండి మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, మరియు అతడు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్తున్నాడు ఈ మాట, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును. చెప్పులు కాదు, ఏమన్నాడు అక్కడ? చెప్పుల వారును అంటే అర్థం ఏంటి? షూ లేస్ ఉంటాయి చూసారా? షూ లేస్ అంటే దాన్ని తాళ్ళు కడతారు కదా, షూ ఊడిపోకుండా ఉండటానికి. అట్లాంటి చెప్పులు కూడా ఉన్నటువంటి తాళ్ళు ఉన్నాయి చూసారా? అవి విప్పడానికి కూడా నేను యోగ్యుడను, ఆయన చెప్పుల వారలు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాను అన్నాడు. ఇంకా ఏమన్నాడు? నేనైతే నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చి తిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో, లూకా గారు క్లియర్గా రాశాడు, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు ఆయన బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. బాప్తిస్మము అనేది ఏదైతే ఉందో ఇది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, బాప్తిస్మము అనే మాట తెలుగు పదం కాదు. మీరు తెలుగు డిక్షనరీలో చూడండి, బాప్తిసం అనే మాట ఎక్కడ కనపడదు, ఎంతలా డిక్షనరీ అయినా సరే. మీకు అర్థమైందా? మరి ఎట్లా రాశారు మనోళ్ళు అంటే, బ్యాప్టైజో అనే గ్రీకు పదం నుంచి దాన్ని తీసుకొని తెలుగులోకి బాప్తిస్మము అని అనువదించారండి. మీకు అర్థం కావడానికి గ్రీకులో మునగడాన్ని ఏమంటారు అంటే బ్యాప్టైజో అంటారు. ఏమంటారు? అదే ఇప్పుడు ఒక షిప్ మునిగిపోయింది అనుకోండి, ఇది ఒక ఓడ లేదా ఒక పడవ మునిగిపోయింది అనుకోండి, గ్రీకు భాషలో ఏమంటారంటే షిప్ బ్యాప్టైజో అంటే పడవ మునిగిపోయింది అంటారు. ఇప్పుడు దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు ఏమన్నారు అంటే బ్యాప్టైజో అనే పదాన్ని ఇంగ్లీష్లో బ్యాప్టిజం అన్నారు, తెలుగులో కూడా ఏమన్నారు అంటే బాప్తిస్మము అన్నారు. మీకు అర్థమైన స్టైల్లో చెప్తా. పేపరు అనే మాట తెలుగా ఇంగ్లీషా? తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే పేపర్ అంటారు. ఏమంటారు? మనం ఏం చేసాము? రూ అని తగిలిచ్చి పేపరు అన్నాం, అంతే కదా. పేపరు అనే మాట ఇంగ్లీషు కాదు, తెలుగు కాదు. రైట్, ఇప్పుడు చర్చి ముందు రోడ్డు ఉంది చూసారా, మనం ఏమని పిలుస్తామంటే రోడ్డు అంటాం. రోడ్డు అనేది ఇంగ్లీషు కాదు, తెలుగు కాదు, అవునా కదా. రోడ్ అది ఇంగ్లీషు, తెలుగులో ఏమంటారు మరి? దారి, రహదారి, అంతే కదా. రహదారి అని పిలుస్తూ ఉంటాం. అంటే కొన్ని కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను తెలుగులోకి మార్చుకొని మనం పిలుస్తూ ఉంటాం. అలాగే మీరు చూస్తే ఇక్కడ బాప్తిస్మము అనే మాట అది తెలుగు పదం కాదు, ఇంగ్లీషు పదం కాదు, అది గ్రీకు పదము. ఇప్పుడు ఎవరినైనా బాప్తిస్మం పొందావా అని అడుగుతావు చూసావా, అచ్చ తెలుగులో అడగాలి అంటే మునిగావా అని అడగడం. ఏం చెప్పండి? అచ్చ తెలుగులో అడగాలి అంటే
మునిగావా? ఇప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను దేంట్లో ముంచుతున్నాడు వారిని? నీళ్ళల్లో ముంచుట. దానిని ఏమన్నారు? బాప్తిస్మము అన్నారు. నేను మీకు నేలలో బాప్తిసం ఇచ్చుచున్నాను అంటే అర్థం ఏంటి? నేను మిమ్మల్ని నేలలో ముంచి వేస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మిమ్మల్ని ముంచి వేస్తాడు అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీకు అర్థమైందా? నేనైతే ఉట్టి నేలల్లో ముంచేస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. దీన్ని మనం ఏదో అనుకుంటాం. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటయ్యా? మీరు మామూలుగా నేలలో బాప్తిసం పొందాలంటే ఎవరిని అడగాలి? యేసుక్రీస్తునా? నీటి బాప్తిసం పొందాలంటే అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను మారు మనసు పొందాను అయ్యా, పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిసం పొందాలి, నాకు బాప్తిసం ఇస్తారా అని ఎవరిని అడుగుతారు? అయ్యగారిని అడుగుతారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలంటే ఎవరిని అడగాలి? ఉజ్జీవ కూడికలకు పోవాలా? చెప్పండి, మరి ఎక్కడికి వెళ్ళాలి? సింపుల్. నీటి బాప్తిసం పొందాలంటే పాస్టర్ గారిని అడగాలి, ఆత్మ బాప్తిసం పొందాలంటే యేసయ్యని అడగాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ బాప్తిసం పొందాలంటే ఎవరిని అడగాలి? నువ్వు ఏ ఉజ్జీవ కూడికలుగా వెళ్ళనక్కర్లా. ఒకవేళ ఆ ఉజ్జీవ కూడికల్లో నీవు ఉద్రేకపరచబడతావేమో, కానీ ఆత్మచేత నీవు నింపబడకపోవచ్చు. అది ఎలా జరుగుతాయి అంటే, ఏకాంతముగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకములో ఉన్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ఖచ్చితంగా వాగ్దానం చేశాడు, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అన్నాడు. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏమిస్తాడు ఆయన? తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు మరలా అడుగుతున్నా, నీటి బాప్తిసం ఎవరు ఇస్తారు? పాస్టర్ గారు. అగ్ని బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరు ఇస్తారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి ఏం చేయాలయ్యా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అంటే మీకు మాట చెప్తాను. నీటి బాప్తిస్మానికి ఆత్మ బాప్తిస్మానికి తేడా ఏంటో మీకు చెప్తాను. ఆత్మ పొందడంలో చాలా రకాలు ఉన్నాయి. ఎలాగంటే, ఆత్మ తాకిడి వేరు, ఆత్మ నివాసం వేరు, ఆత్మచేత ముద్రించబడడం వేరు, ఆత్మచేత నింపబడడం వేరు, ఆత్మచేత అభిషేకించబడడం వేరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటి ప్రాసెస్ ఏమిటంటే, నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను తాకిడి చేస్తూ ఉంటాడు. ఏంటి? నువ్వు పాపివి కదా, లేకపోతే నువ్వు పలానా పాపంలో ఉన్నావు కదా, నీ పాపాన్ని ఒప్పుకో అని నీతిని గురించి, పాపాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తూ ఉన్నాడు. నీ అంతటికి నువ్వుగా నమ్మలా. ఆత్మదేవుడు నిన్ను ఒప్పింపజేస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పాపాలు ఒప్పుకుంటావో పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి ఆయన వస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది మొట్టమొదటిగా జరిగే ప్రక్రియ. పరిశుద్ధాత్ముడు లేక నువ్వు బాప్తిసం పొందక ముందే జరుగుతుంది. ఎప్పుడు? మిమ్మల్ని ఎప్పుడు జరుగుతుంది? బాప్తిసం పొందక ముందే జరిగేది. ఆత్మ లేకుండా క్రీస్తును నీవు అంగీకరించవు. అననీయ ఆయన ఏది మన పేతురు గారు వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడేనా? అననీయ కాదు, ఆయన పేరుంది కొర్నేలు, క్షమించండి, కొర్నేలు ఇంటిలో పేతురు గారు వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉంటే వారందరూ అన్యులే అండి. వారందరూ అన్యులే. వారు వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం పొందారు? ఉందా లేదా? ఆ తర్వాత వాళ్ళు బాప్తిసం పొందారు. సో ఆత్మ నివాసం వేరు. ఆత్మదేవుడు నీలోనికి వస్తాడు. నీలోకి వచ్చాక ఇది రహస్యంగా నీకు నీ దేవునికి మధ్య జరిగిన ఒప్పందం. ఏంటది రహస్యంగా? అయ్యా నా పాపాలు ఒప్పుకున్నాను, యేసయ్యా నేను అంగీకరించాను, నీ బిడ్డగా జీవిస్తాను అని మీ ఇద్దరి మధ్యలో రహస్యంగా ఏం జరిగింది? ఒప్పందం జరిగింది. ఆత్మదేవుడు నీలోనికి వచ్చాడు. రహస్యంగా జరిగిన ఒప్పందాన్ని పబ్లిక్గా డిక్లేర్ చేసేది ఏమిటంటే నీటి బాప్తిసం. ఏం చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులో చూశారండి, ఇద్దరు అంగీకరించారు, ఇద్దరు ఓకే అనుకున్నారు, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అది రహస్యమైన ఒప్పందం. పబ్లిక్లో భార్యాభర్తలు అని ప్రకటించే దాన్ని ఏమంటారు అంటే పెళ్ళి అంటారు. ఏమంటారు అంటే ఏంటి? రహస్యంగా మా ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది, మేము భార్యాభర్తలము అని బహిర్గతంగా ఏం చేస్తున్నారు? పెళ్లి ద్వారా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే నేను యేసయ్యను అంగీకరించాను అని పబ్లిక్లో డిక్లేర్ చేయడం ఏమిటంటే నీటి బాప్తిస్మం. అదే యేసయ్య అన్నాడు, నన్ను నమ్మిన ప్రతివాడు కూడా ఏం పొందాలి? బాప్తిస్మము
పొందాలి అని యేసయ్య ఆజ్ఞాపించాడు. సరే, ఇప్పుడు నీటి బాప్తిసం అనేది ఏదైతే పొందావో, ఇప్పుడు నీటి బాప్తిసం పొందినటువంటి నీవు ఆల్రెడీ నీలో ఆత్మదేవుడు ఉన్నాడు కదా, ఆత్మదేవుడు నివాసం చేస్తున్నాడు కదా. మరి నింపబడము అంటే అర్థం ఏమిటంటే ఒక్కరోజు జరిగేది కాదు, ఇది ప్రతి దినము కూడా జరుగుతూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మదేవుడు నీలోనే ఉంటాడు కదా, ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు కదా. మరి ఏదైనా ఒకవేళ నువ్వు వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పుడు, లేదా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు, నీలో ఉన్న ఆత్మదేవుడు ఏమంటాడు? వద్దు వద్దు, ఈ పని చేయవద్దు, ఈ కార్యములో పాలు పంపులు పొందవద్దు అని గద్దిస్తూ ఉంటాడు. అయినా నువ్వు ఆ కార్యం చేస్తూ ఉన్నప్పుడు నీలోనే ఉండి ఏం చేస్తాడు అంటే ఏడుస్తాడు. ఏం చేస్తాడు? నేను వదిలేసి వెళ్ళడు ఆయన, నీలోనే ఉండి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మకార్యాలు సంపూర్ణంగా ఏం చేయబడతాయి అంటే అవి అణిచివేయబడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్తాడో కొన్ని వచనాలు మీకు చెప్తా. ఎఫ్ఎస్సి పత్రికలోనికి వద్దాం. చదవగలిగిన వారందరూ చూడడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ చేత మనం ఎలా ముద్రించబడతాం, ఎలా నింపబడతామో ఒక్కొక్క విషయాన్ని పౌలు గారు వర్ణించుకుంటూ వచ్చాడండి. ఆయన ఎలా వర్ణించాడో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మొట్టమొదటిగా ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు ఎఫెస్సులో ఉన్నటువంటి క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరికి రాస్తున్నాడు? పరిశుద్ధులు విశ్వాసులకు వ్రాస్తూ ఉన్నాడు. తర్వాత కింద వచనంలో 3వ వచనాన్ని చదువుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇస్తాడు అన్నాడా? ఆల్రెడీ ఇచ్చాడా? ఏమండో మిమ్మల్ని? ఆల్రెడీ ఆయన పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని మనకు ఆయన అనుగ్రహించాడు. దాన్ని అనుభవించాల్సిన బాధ్యత మనది. ఇంకా ఏమన్నాడు? 7వ వచనంలో చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏమన్నాడు అంటే మనకు క్షమాపణ దొరికింది, మనము విమోచింపబడ్డాము అన్నాడు. అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. విమోచన దొరికిన తర్వాత ఇంకేం కలిగింది? 13వ వచనం చదవండి ఒకసారి. మీరును సత్యవాక్యమును, అనగా రక్షణ సువార్త. ఏ సువార్త? అమ్మ మిమ్మల్ని, ఏ సువార్త ఇది? ఏదైనా మీటింగ్ పెట్టామనుకోండి, పాంప్లెట్లో ఎక్కువగా ఇందులో ఇంకోటి జోడిస్తాం మనం. ఏంటంటే రక్షణ, స్వస్థత, సువార్త సభలు. ఏంటి? రక్షణ, సువార్త, స్వస్థత సభలు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదులే కానీ మీరు చూడండి, స్వస్థత గురించి యేసయ్య ఎక్కడ బోధించాల? బైబిల్లో ఎక్కడ కూడా బోధించలేదు. కాకపోతే వచ్చిన వారిని స్వస్థపరిచాడే తప్ప సువార్తలో స్వస్థత గురించి సువార్త ఎక్కడ కూడా లేదు. బైబిల్ ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అయితే ఇక్కడ గమనించినటువంటి మాట, రక్షణ సువార్తను మీరు విన్నారు, ఆ తర్వాత ఏమన్నాడు? క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అప్పుడు మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంతమంది వాక్యాన్ని అంగీకరించారు? చేయొద్దండి ఒకసారి. ఎంతమంది వాక్యాన్ని అంగీకరించారు? మీకు అర్థం కావాలి ఈ మాట, అందుకే నెమ్మదిగా చెప్తున్నా, చేయి పూర్తిగా చూడాలి నేను. రైట్. ఎంతమంది క్రీస్తునందు విశ్వాసం ఉంచారు? మళ్ళీ సగం దిగిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఆత్మచేత ముద్రించబడ్డారు? ఎందుకు చేతులు దించుతున్నారు మీరు? మొదటి 2 జరిగాయి అంటే ఆటోమేటిక్గా ఏమన్నాడు అక్కడ? వాక్యం అంగీకరించారు. రెండవది క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు. ఆత్మచేత ఇప్పుడు మీరేం చేయారు? ఏం చేయబడ్డారు? ముద్రించబడ్డారు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనకు ఎంత ధైర్యం ఇచ్చే మాట కింద వచనంలో ఉందంటే, ఇదంతా ఎందుకు చదివించానంటే 14వ వచనంలో రాయబడిన మాట, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు మనమంతా? ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలము. ఇప్పుడు మనకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఏం చేస్తున్నాడు? మనలో ఉన్న ఆత్మ ఇప్పుడు
మన స్వాస్థ్యమునకు ఎలా ఉన్నాడు అంటే సంచకరువుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం విన్నారా? అంగీకరించారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? ఆత్మచేత మీరేం చేయబడ్డారు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఆత్మచేత ముద్రించబడ్డా. ఆత్మచేత ముద్రించబడిన తర్వాత దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన ఏం బాధ్యత తీసుకున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన పరలోకం వెళ్ళేంత వరకు కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే సంచకరువుగా ఉన్నాడు. ఏంటి సంచకరువుగా అంటే? తెలుగే ఇది కూడా. సంచకరువు అంటే మనకు కొన్ని తెలుగు రావు. దీనిని ఏమంటారు అంటే హామీ అంటారు. ఏమంటారు? హామీ అంటే తెలుసా మీకు? హామీ అంటే ఒక వ్యక్తి ₹1,00,000 తీసుకున్నాడు అనుకోండి, అది కట్టలేకపోయాడు. ఆ ₹1,00,000 కట్టలేకపోయాడు. మళ్ళీ మధ్యవర్తి వేరు. మధ్యవర్తి అంటే ఎట్లాగునా, వీడికి ఎవరు డబ్బులు ఇవ్వట్లే. మధ్యవర్తి ఏం చేస్తాడంటే సంతకం పెట్టి వాడు ఇస్తాడులే అని చెప్పేసి అంటారు, చూసారా? అది మధ్యవర్తి. హామీ అంటే ఏంటంటే ఆ ₹1,00,000 వాడు కట్టలేకపోయాడు, వాడు వదిలిపెట్టేగా నేను కడతా వచ్చే డేట్ కల్లా. వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా ఏమంటారు? నేను ఇస్తా అంటారు, చూసారా? దానిని ఏమంటారు? ఇది హామీ. ఇప్పుడు మనకు హామీగా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏంటి హామీ? ఆయన మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి నువ్వు పడిపోయేటప్పుడు వద్దు, ఈ కార్యం చేయొద్దు, నువ్వు దేవుని కుమారుడువో, నువ్వు దేవుని కుమార్తెవో అని మనలో నుండి ఏం చేస్తూ ఉంటాడు? ఆయన గద్దిస్తూ ఉంటాడు. సంచకరువుగా ఆయన హామీగా ఉన్నాడు. ఎంతవరకు అంటే విమోచన దినం వరకు కూడా మీరు ముద్రించబడితిరి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్. ఇంకా అన్నాడు కదా 4వ అధ్యాయములో 30వ వచనంలో మీరు చదువుకుంటే రాయబడిన మాట చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరేం చేయబడ్డారు? ముద్రించబడితిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పటి వరకు ముద్రించబడ్డాం అంటే ఇందాక చెప్పాక మీకు, వాక్యాన్ని అంగీకరించి విశ్వసిస్తే ఆత్మదేవుడు మనలోనికి వస్తాడు కదా. మరి పాపం చేయగానే మళ్ళీ వెళ్ళిపోతాడా? ఏముండవు మిమ్మల్ని. ఎప్పటి వరకు ముద్రించబడ్డాం మనం? విమోచన దినం వరకు ముద్రించబడ్డా. మరి పాపం చేసేటప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు? లోపల నుంచి వద్దు అంటాడు. అయినా పాపం చేస్తున్నప్పుడు లోపల నుండి ఏం చేస్తాడు? అయినా ఏడుస్తాడు. ఎక్కడి నుండి? నీ లోపలే ఉంటాడు, కానీ ఏం చేస్తాడు? ఆయన ఏడుస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు అంటే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచవద్దు, ఆత్మకు వ్యతిరేకంగా మీరు చేయొద్దు. ఇవి రెండు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి శరీరంతో ఉన్నంతకాలం శరీర కార్యాలు పనిచేస్తాయి, ఆత్మ కార్యాలు పనిచేస్తాయి. ఒకవేళ శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావనుకోండి, ఆత్మకార్యాలు తగ్గిపోతాయి. ఒకవేళ ఆత్మదేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావనుకోండి, ఆత్మకార్యాలు పెరిగిపోతాయి. మరి ఇప్పుడు ఆత్మదేవుడు నీలో ఉన్నాడు కదా, మరి ఆత్మచేత నింపబడము అంటే అర్థం ఏంటి? ఆత్మచేత నింపబడము అంటే అర్థం ఏమిటంటే, నా వైపు చూడండి. ఒక 100 గదుల బిల్డింగ్, ఒక డాబా ఉంది. 100 గదులు ఉన్నాయి. అందులో 100 గదులు ఉన్నాయి. ఆ 100 గదుల్లో 4 గదుల్లో లైట్ వెలుతురు కనబడుతూ ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో కరెంటు ఉన్నట్టా లేనట్లా? మళ్ళీ చెప్తున్నా, 100 గదులు ఉన్నాయి. 100 గదుల్లో 4 గదుల్లో ఆ లైట్ వెలుతురు కనబడుతూ ఉంది. కరెంటు ఉన్నట్టా లేనట్లా? కరెంటు ఉంది. మరి గదులన్నీ వెలుగుతున్నాయా? గదులన్నీ వెలగటం లేదు. అలాగే నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచావు, వాక్యాన్ని అంగీకరించావు, ఆత్మదేవుడు నీలోనికి వచ్చాడు, కానీ నీ జీవితంలో ఉన్న ప్రతి గదిలోనికి ఎవరు రాలేదు అంటే పరిశుద్ధాత్మదేవుడు రాలేదు. అది ఎలాంటిదో మీకు చెప్తా. పరిశుద్ధాత్మదేవా, టీవీ సీరియల్ టైం అయింది, నువ్వు కాసేపు పక్కనుండు, ఈ సీరియల్ గదిలోకి నువ్వు రావద్దు. ఎక్కడికి రావద్దు? ఈ సీరియల్ గదిలోకి. టీవీ గది గారు నేను చెప్పేది, నీ దేహం గురించి నేను మాట్లాడుతున్నా. ఈ టీవీ సీరియల్ గదిలోకి నువ్వు రావద్దు, నువ్వు అక్కడ ఉండు అని ఆయన పక్కన పెట్టేసి నీ కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. అంటే ఇప్పుడు ఆ గది ఏమైపోయింది? ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, ఆత్మ నివాసం ఉంది, కానీ ప్రతి గది కూడా ఆత్మచేత నింపబడలేదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు అర్థమవుతుందా? అంటే కొన్ని గదులు ఉన్నాయి కదా, అంటే ఈ గదుల్లోనికి ఆయన మనం ఆహ్వానించడం లేదు, ఆయన పక్కన పెట్టేస్తూ ఉన్నా. ప్రతి గది కూడా ఆత్మదేవునికి అప్పగిస్తే, అదే అన్నాడు పౌలు భక్తుడు. చివరిగా మాట చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయము 18వ వచనములో, ఎఫెసీ పత్రిక
5వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడిన మాట, మరియు మద్యముతో మీరు మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా వ్రాయబడింది, మీరు ఆత్మ చేత నింపబడండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెయ్యొద్దో చెప్పాడు, ఏం చెయ్యాలో చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ? మద్యముతో మీరు మత్తులై ఉండొద్దు అన్నాడు. మద్యముతో మత్తులై ఉండొద్దు. మరి ఏం చేయమన్నాడు? ఆత్మ చేత మీరు నింపబడాలి. తాగిన వ్యక్తి దేని చేత నింపబడతారు మీరు చెప్పండి? తాగినోడు. నువ్వు 100 చెప్పు, వాడండేగా, వాడు సోది వాడిదే, వాడి మాట వాడిదే, నువ్వు ఎన్ని చెప్పినా ఏం పట్టించుకోడండి. వాడు నడక కూడా ఎలా ఉంటుందో తెలుసా? పావు నడిచినట్టుగా నడుతా. స్ట్రైట్గా నడవరా అంటే నడవడిగా వాడు. ఎందుకు నడవడు? వాడు మద్యం తాగాడు కాబట్టి మద్యం చేత వాడు నడిపించబడతా ఉంటాడు. ఇప్పుడు ఆత్మ చేత నీవు నింపబడితే ఎవరి చేత నడిపించబడతావు? అదే అన్నాడు ఎఫెసీ పత్రికలో, ఎందరు ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మద్యం సేవించిన వాడు మద్యం చేత నడిపించబడతాడు. ఆత్మ చేత నింపబడితే ఆత్మ చేత నీవు నడిపించబడతావు. అందుకోసం ఇక్కడ అన్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. మీకు ఒక మాట చెప్తాను, ఎవడైనా బాగా తాగొచ్చాడు అనుకోండి, చర్చిలోనికి రానిస్తారా? మిమ్మల్ని బాగా తాగొచ్చాడు చర్చిలోనికి రాని. మొదటిది చేస్తున్నా. మరి రెండోది ఏమన్నాడు? ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు కదా. మరి ఆత్మపూర్ణులై లేని వారు కూడా ఎక్కడ ఉండాలి? మిమ్మల్ని తాగేవాడిని రానివ్వట్ల, మద్యముతో మత్తులై ఉండకుడి అని చెప్పాడు. అదే వచనములో ఏం చెప్పాడు అంటే, అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. మరి ఆత్మపూర్ణులు కాని వారు కూడా ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? చెప్పాలి గట్టిగా, మందిరములోనికి వస్తున్నారు కదా. అంటే దీని అర్థం ఏంటో చెప్పనా? దీన్ని మనం తీవ్రంగా తీసుకోవట్లా. ఆత్మచేత నింపబడడం అంటే, చాలామందిని మీరు అడగండి, మీరు బాప్తిసం పొందారా అంటే పొందాము అంట. ఆత్మను ఎప్పుడు పొందారు అంటే ఫలానా 2002వ సంవత్సరంలో ఫలానా జనవరి 1వ తారీఖు అంటారు. చూసారా? పేతురు గారు ఆత్మచేత ఎన్నిసార్లు నింపబడ్డాడో తెలుసా మీకు? చాలాసార్లు నింపబడ్డాడండి. ఆయన డేట్ పెట్టుకోలే, ఎన్నిసార్లు నింపబడ్డాడో. పెంతుకొస్తు పండుగ దినమందు ఆత్మచేత నింపబడ్డారు. తర్వాత కొర్నేలి ఇంటిలో వారు ఆత్మచేత నింపబడ్డారు. ఆ తర్వాత సంఘమందరూ కూడా పేతురు గారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మచేత నింపబడి ఆయన వాక్యమును బోధించెను అని వ్రాయబడింది. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు, ప్రతి దినము కూడా ఆత్మచేత నింపబడాలి. దాని అర్థం ఏమిటాయంటే ఆత్మదేవునికి సంపూర్ణముగా మనము అప్పగించుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి ఆత్మచేత నింపబడితే సూచన ఏమిటయ్యా? చాలా ఉన్నాయి. ఆత్మ వరాలు వేరు, ఆత్మ ఫలము వేరు. మనం వరాలు హైలైట్ చేస్తున్నాం, ఆత్మచేత నింపబడ్డాము అనడానికి. కానీ ఫలం అనేది ఉంది చూసారా, అది ప్రాముఖ్యమైంది. ఎలాగో మీకు చెప్తాను. పెంతుకొస్తు పండగ దినమందు ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు అందరూ ఏం మాట్లాడారు? చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథములో మీరు చదువుకుంటే వ్రాయబడిన మాట చూడండి ఒకసారి. 2వ అధ్యాయములో, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో మీరు చదువుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఏం మాట్లాడారు వారు? అందరు చెప్పాలి గట్టిగా. ఏం మాట్లాడారు వారు? అన్య భాషలో. అంటే ఈ అన్య భాషలు ఏ భాషలు అయ్యా అంటే మనుషుల భాషలతో వారు మాట్లాడారు. ఏ భాష? ఎన్ని రకాలు తెలుసా? 17 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారండి. తర్వాత మీరు చదువుకోండి, 5వ వచనములో నుండి మీరు చదువుకుంటే 17 దేశాల నుండి వచ్చారట, 17 రాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళు నించుంటే ఒకళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఒకళ్ళు మలయాళంలో మాట్లాడుతున్నారు, ఒకళ్ళేమో తమిళంలో మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడే భాషలు అక్కడున్న వారికి అర్థమయ్యాయి. అర్థమైతే వాళ్ళు ఏమన్నారు? వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు అంటే మీకు అర్థం కావడం చెప్తూ ఉన్నా. భాషలు 2 రకాలు, ఒకటి మనుషుల భాషలో, రెండవదిగా
దేవదూతల భాషలో. ఇప్పుడు దేవదూతల భాషను మనం హైలైట్ చేస్తున్నాం కదా. దేవదూతల భాష ఎక్కడ మాట్లాడాలి? నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు నీ దేవునితో నీవు మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందుకంటే భాషలతో సంఘంలో మీరు వేల మాటలు పలుకుట కంటే ప్రయోజనము కలుగునట్లుగా ఒక్క మాట మాట్లాడుట మేలుకరము అన్నాడు పౌలు భక్తుడు. అనడలేదా? సంఘంలో ప్రయోజనకరం లేనటువంటి వేల మాటలు మాట్లాడడం కంటే అందరికి ప్రయోజనకరం అయ్యేటువంటి ఒక మాట మాట్లాడుట మేలుకరము అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, భాషలు లేవని చెప్పడం లేదు, కానీ ఈరోజు చాలామంది నేను ఆత్మచేత నింపబడ్డాను అనడానికి దాన్నే హైలైట్ చేస్తున్నారు తప్ప మిగతావన్నీ కూడా మర్చిపోయారండి. ఎన్నున్నాయో ఆత్మవరాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు భాషల వరం ఉందా? లేదంటే నరకానికి త్రోయడు ఆయన. లేకపోతే ఆ భాషలకు అర్థం చెప్పే వరం ఉందా? లేదంటే నరకానికి ఏం త్రోయడు ఆయన. లేకపోతే ఇంకేమైనా వరం ఉందా? లేదంటే నరకానికి ఏం త్రోయడు ఆయన. కానీ ఆత్మ ఫలములో ఒక్కటి లేకపోయినా ఏంటి ఆత్మ ఫలం ఏమనగా? చెప్పండి, కొన్ని చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, దీనత్వము. ఎన్నున్నాయో ఎన్నమ్మ మొత్తం ఆత్మఫలం 9 రకాలు. ఆత్మవరాలు ఎన్ని చెప్పండి? ఆత్మవరాలు ఎన్ని? 9 ఉన్నాయి. ఆత్మఫలం ఎన్ని? మొత్తం కలిపి ఫలాలు అనలా. ఏమన్నాడు? ఒక్కటే ఫలము అన్నాడు. కానీ వరాల దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు? 9 వరాలు అన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం. కొంతమందికి భాషల వరం ఉండొచ్చు, కొంతమందికి ఒకవేళ లేకపోవచ్చు. భాషల వరం ఉంది కదా అని అనిపించుకోవడానికి ఒకవేళ నీ సొంతంగా మాట్లాడతావేమో. నేనైతే గ్రహించగలుగుతా అది భాషల వరమా కాదా అనేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఒక మాట మీకు చెప్పనా, భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడతాడు? చెప్పాలి గట్టిగా. దేవునితో మాట్లాడతాడు అనే మాట రాయబడి. నేను మళ్ళీ చెప్తున్నా, భాషల వరం లేదని నేను చెప్పడం లేదు, కానీ అందరు భాషలు మాట్లాడాలి అనే సిద్ధాంతం ఉంది చూసారా, అది తప్పు అని చెప్తున్నా. బైబిల్లో ఎక్కడ కూడా మాట వ్రాయబడాల. వరం ఇస్తే మాట్లాడు, లేకపోతే నీ తప్పేం లేదు కదా. వరం ఇచ్చేది ఎవరు? దేవుడండి. వరం ఇచ్చేది దేవుడు. ఫలాన్ని ఫలించేది ఎవరు? దేవుడా. ఎవరు? ఫలాన్ని ఫలించేది మనం. వరాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడిచ్చేది లేకపోయినా పర్వాలే. అందుకోసం ఆ రోజు చాలామంది ఏమన్నారు? నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున రోగస్తులు బాగు చేయలేదా అంటే ఏం చేశారేమో వరాలు పొందుకొని. నాకు తెలియదురా, మీరెవరు కూడా నాకు తెలియదు అన్నా. అంటే వరాలు కలిగిన వాడైనా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ ఒకవేళ నువ్వు ఫలాన్ని కలిగి ఉంటే, వరం లేకపోయినా పర్వాలేదు, ఫలాన్ని కలిగి ఉంటే మాత్రం నువ్వు నరకానికి వెళ్ళవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫలానా చెట్టు అని ఎలా చెప్పగలుగుతావంటే దాని ఫలాన్ని బట్టి చెప్తావండి. ఎలా చెప్పండి? ఇప్పుడు మామిడి చెట్లు కొన్ని రకాలు ఉంటాయండి. ఇది తోటాపూరి, ఇది బంగినపల్లి, ఇంకేదో ఎంతలా ఉంటుంది అది కాయ, ముంత మామిడి. ఎట్లా చెప్తావు? కాయలు లేకపోతే అర్థం కాదు. కాయలు లేకపోతే అర్థం కాదు. కాయను బట్టి ఏం చెప్తారు? ఇది ఫలానా చెట్టు. నువ్వు ఆత్మలు పొందావు అని, ఆత్మ చేత నింపబడ్డావు అని ఎలా చెప్పగలరు? మందిరంలో భాషలు మాట్లాడి బయటికి వెళ్ళి బూతులు మాట్లాడితే ఏమన్నా? మిమ్మల్ని మందిరంలో భాషలు మాట్లాడి బయటికి వెళ్ళి బూతులు మాట్లాడితే ఆత్మచేత నింపబడినట్ల. మళ్ళీ చెప్తున్నా, నేను భాషల వరాన్ని కించపరచట్లా. వరం ఇస్తే మాట్లాడు, లేకపోతే అంతే సైలెంట్గా కూర్చో తప్ప నీకేదో వరం ఉంది అని నువ్వు కనపరచుకోవాల్సినంత అవసరత లేదు. ఇస్తే మాట్లాడు, లేకపోతే లేదు. అదే మీకు చెప్తున్నా, వరం కలిగిన వాడైనా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ నువ్వు ఆత్మచేత నింపబడితే నీలో నుండి ఏ ఫలం రావాలి అంటే ఆత్మఫలము రావాలి. ఆత్మఫలంలో మొట్టమొదటిది ఏమిటాయంటే ప్రేమ. అసలు ఇక్కడే పడిపోతాం మనం. ఎక్కడా? అసలు ప్రేమలే లేవే ఒకరి మీద ఒకరికి. భాషలు అంటే ఎంతసేపు అయినా మాట్లాడతావు, అర్థమైందా? ప్రవచనాలు అయితే ఎన్నైనా చెప్పేస్తావు, ఎన్నైనా ఏదైనా చేస్తావు. కానీ ఫలంలో మొట్టమొదటిది ఏమిటాయి అంటే ప్రేమ. మనకు లేనిది కూడా ఏమిటాయి అంటే అదే. ఏంటది? ప్రేమ. ఒక్కటి లోపించిన ఆత్మఫలము లేనట్లే. ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను నీటి బాప్తిస్మం పొందాను అని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి ఆత్మ బాప్తిస్మాన్ని పొందావా? ఏంటి ఆత్మ బాప్తిస్మం అంటే? నేలలో మునగడాన్ని నీటి బాప్తిస్మం అన్నారు. ఆత్మలో పూర్తిగా మునగడము అంటే ఆత్మదేవునికి పూర్తిగా మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఒక్క మాట చెప్పి ముగించేస్తానండి.
పెంతుకొస్తు పండగ దినమందు అందరి మీద ఆత్మదేవుడు దిగి వచ్చాడు కదా. 2 కార్యాలు జరిగాయి అక్కడ. ఒక్కటేమిటాయంటే వారి మీదకి దిగిరాగా అందరిలో ఐక్యత వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? అందరిలో ఒక యూనిటీ వచ్చింది. రెండోది ఏమిటాయంటే వారిలో ఉన్న మలినం కానివ్వండి, వారిలో ఉన్న మస్టు కానివ్వండి, అవన్నీ కూడా ఏం చేయబడ్డాయంటే అవి పూర్తిగా కాల్చబడ్డాయి. మీకు మాట చెప్పనా, 120 బంగారం మొక్కలు అగ్నిలో వేసేస్తే ఏమైపోతాయి? బూడిదైపోతాయా? ఏమవుతాయండి? ఒక్కటైపోతాయి. ఏమైపోతాయి? కరిగి 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 అంతా ఏమైపోద్ది? ఒక ముద్ద అయిపోద్ది. ఆత్మదేవుడు నీ మీదికి, సంఘం మీదికి దిగి వచ్చినప్పుడు సంఘంలో ఏమొస్తుంది చెప్పండి? యూనిటీ, ఐక్యత వచ్చేస్తుంది. రెండవదిగా అగ్ని బాప్తిసం పొందితే కొంతమంది నేలలో మునిగేటప్పుడు ఏం చేస్తారంటే భయపడి ఈ తలకాయ వంచరు. చాలామంది నాకు తెలుసు, బలవంతం గట్టిగా ఇట్లా ఉంచుతాను నేను. భయపడి కొంతమంది ఏంటంటే ఇట్లా తలకాయ పూర్తిగా వంచరు చాలామంది. అంటే పూర్తిగా తడవాలి, మునగాలి, అది యేసయ్య చెప్పింది. ఇప్పుడు నీటి బాప్తిసం అంటే నేలలో మునుగురా అని అర్థం. ఇప్పుడు అగ్ని బాప్తిసం అంటే అగ్నిలో పూర్తిగా ఏం చేయబడాలి? అగ్నిలో అంటే పరిశుద్ధాత్మలో మనం మునగాలి. ఒక్కసారిగా నీ అగ్నిలో మునిగి అలా పైకి వెళ్తే కాలిపోవలసినవన్నీ కూడా కాలిపోతాయి, మెరిసిపోవలసినవన్నీ కూడా మెరిసిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీలో ఆత్మదేవుడు ఉంటే నువ్వు మెరిసిపోతావు. ఎలాగునా? ఒంటి నిండా బంగారం వేసుకొని కాదు. ఎలా మెరిసిపోతావు చెప్పండి? ఎలా మెరిసిపోవాలంటే క్రియల ద్వారా. ఎలా చెప్పండి? నీ క్రియల ద్వారా మెరిసిపోవాలి. ఈయన ఆత్మను పొందినవాడు, ఈయన మాట్లాడితే ఆత్మ మాట్లాడినట్లుగా క్రీస్తులాగా ఉన్నాడు. ఆత్మదేవుని కలిగి ఉంటే కన్యమరియా క్రీస్తుని కన్నట్లుగా ఆత్మదేవుడు నిన్ను ఆవరిస్తే నీ ద్వారా క్రీస్తు జన్మిస్తాడు. అంటే క్రీస్తు క్రియలు జన్మిస్తాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరికి అప్పగించుకోవాలి అంటే ఆత్మదేవునికి మనము అప్పగించుకోవాలి. 4 సువార్తలు ఇదే ప్రాముఖ్యమైంది. ఏమన్నాడు యోహాను? నేను నీటి చేత మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చువాడు దేని చేత ఇస్తాడు? పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇస్తాడు అని బాప్తిసం ఇచ్చే యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.